చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలు వీరే. ఇక్కడ కూర్చొని వీరందరూ ఎవరి ప్రజలు తెలుసా? అంటే దేవుని ప్రజలు కనుక మీ మీద అపవాది గడి కనుదృష్టి దేవుడు పడనివ్వడు. అందుకనే ప్రవక్త యెషయా అంటాడు, అయ్యా నిన్ను ముడితే ఆయన కనుగుడ్డును ముట్టినట్ట. సో అందుకనే అక్కడ దైవజనుడైన మోషే నీ మీదకి లేచి వారిని అనంటే మనం అనుకోవచ్చు, అవునయ్యా నా మీదకి చాలా మంది లేస్తూ ఉన్నారు. నా అనే పదము, ఇప్పుడు నేను నా అనే పదము మనము ఏ అపజయాల నుంచి బయటకు రాలేమని అర్థం. ఎందుకని మనకు అంత టాలెంట్, అంత శక్తి సామర్థ్యాలు లేవు. ఒకవేళ మన బలము, మన యొక్క శక్తి, మన జ్ఞానము అధికమైనదైతే మనకు దేవునితో పని లేదు. ఒకడు అలా గర్వించాడు. ఎవరు? లూసిఫర్ గర్వించాడు కనుకనే కటికి చీకటిలోకి నెట్టి వేయబడ్డాడు. ఈరోజు మోసే ప్రార్థన మీరు జాగ్రత్తగా గమనించండి. అంత ఆనందంలో కూడా దేవుణ్ణి ఎలా స్తుతిస్తూ ఉన్నాడు, ఎలా కొనియాడుతూ ఉన్నాడు అని అంటే, అయ్యా నా మీదకి లేచి వారిని నీవు అణిచివేశావు, నా మీదకి వచ్చేటువంటి శత్రువులను నీవు అగాధ జలమును త్రొక్కివేశావు, అగ్నిలో కాల్చివేశావు, వారిని చెత్త వలె పారద్రోలు అని అనలేదు, నా అని అనలేదు. కానీ అంటాడు, ఇప్పుడు చూడండి, మీరు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చారనుకోండి మీ ఇంటికి, ఏదో చిన్న తొగవాడి చెల్లిపోయారు, మా ఆయన లేడు కాబట్టి నన్ను ఒక్కదాన్ని చేసి ఏమంటారండి అంటే నన్ను ఒంటరిదాన్నని మీ అందరూ మూకుమ్మడిగా మా ఇంటి మీదకి వస్తారు. సాయంత్రం ఎవరు వస్తారు? సాయంత్రం ఆయన వస్తాడు, అప్పుడు చెప్తాను మీ సంగతి అంటారు. అంటే మీ ధైర్యం ఎవరు? మీ ఆయన. అందుకని మోషే అంటాడు, నీ మీదకి లేచారు, మా మీదకి కాదు. నా మీదకి లేస్తే నేను అల్పుడిని, నత్తివాడిని, మాట్లాడడం చేత కాదు, ఏ విధమైనటువంటి మరి నేర్పడతనం లేని వాడిని కనుక నేనే పాటి వాడినయ్యా. అక్కడ చూడండి పదం మీరు జాగ్రత్తగా చదివితే, నీ మీదకి లేచేవారు వారు ఏపాటి వారయ్యా. దేవుడి మీద విజయం మన జీవితాలు మన చేతుల్లో లేదు. ఎంత గొప్ప బలిష్ఠుడైనా శత్రువైనా అపవాది దేవుని మీద విజయాన్ని పొందుకోలేడు. కొన్ని వేల సంవత్సరాలు దాటిపోతుంది, వాడి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ దేవుని మీద విజయం మాత్రం పొందుకోలేకపోతున్నాడు. తాత్కాలిక అదేది అంటారు కదా, సునకానందం అంటారు కదా, తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నాడు, కానీ పరిపూర్ణమైన ఆనందాన్ని అయితే వాడు పొందుకోలేకపోతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ద్వితీయోపదేశ కాండములు కూడా అక్కడ 26వ వచనంలో అంటారు ఆయన, నేను యెహోవాను ప్రార్థించి ఇలాగూ చెప్పితిని, ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. మనల్ని నాశనం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. ఈరోజు మీరు ఏ ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ అంశం కొరకు కనిపెడుతూ ఉన్నారు, ఏ